జై భీమ్. ఏబీటీవీ అంబేద్కర్ భవన్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది నూతలపాటి రాజు. గత సంవత్సరం అంతా మన ప్లాంటును SARW వాటర్ ప్లాంట్ వాటర్ సేవించి ఆదరించిన కస్టమర్లకు యానివర్స్ డే శుభాకాంక్షలు. ప్రకాశం జిల్లా అభివృద్ధికి కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర అసెంబ్లీ ఎస్టిమేట్ కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వి. జోగేశ్వరరావు అన్నారు. 2019 నుంచి 2022 వరకు రాష్ట్ర బడ్జెట్లో ప్రకాశం జిల్లాకు కేటాయించిన నిధులు, వాటిని వినియోగించిన విధానంపై ఎస్టిమేట్ కమిటీ బుధవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించింది. ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ జోగేశ్వరరావుతో పాటు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, బడ్జెట్ కేటాయింపుల వినియోగంపై వివరించారు. సమీక్ష అనంతరం ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాలో అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయన్నారు. 2019 నుంచి 2022 వరకు బడ్జెట్ కేటాయింపుల వినియోగంపై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. కమిటీ సభ్యుడు మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ, అన్ని రంగాల్లో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయాలన్నారు. బడ్జెట్లో కేటాయించిన నిధులను సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. నియోజకవర్గాలకు బడ్జెట్ కేటాయింపులు శాస్త్రీయ పద్ధతుల్లో జరగాలన్నారు. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. నా పేరు మిగిలిన 3 జనాలు కలిపారు కదండి. ప్రకాశం కొత్త ప్రకాశం మన జిల్లాలో డిస్ట్రిబ్యూషన్ పరంగా చూస్తే కలెక్టర్ గారి సంస్థలో కూడా అవి గ్రౌండ్ చేయగలరు, మినిస్టర్ గారి సంస్థ కూడా అవి గ్రౌండ్ చేయగలరు. సార్ ఓఏపీ పెన్షన్స్ కి అంటే ముసలి వాళ్ళ పెన్షన్స్ వచ్చేసి 4,000 సార్ పీజీ జరిగింది. అదేవిధంగా 2021-22 కూడా 271 కోట్లు కేటాయించడం జరిగింది. అదంతా ఖర్చు. ఆ ప్రాసెస్ లో అంటే ఒక్కొక్క ఆయన రెగ్యులర్ రివ్యూ చేస్తూ ఈ యొక్క ట్రెడిషనల్ నుంచి ఎట్లా సప్లై అండ్ డిమాండ్, ఏదైతే మార్కెటింగ్ స్కోప్ ఉన్నట్టుగా ఎలా మైగ్రేట్ అవుతారు అని అన్ని అంశాలు రకరకాల సుమారుగా ఆయన 10 అంశాల మీద ఐడెంటిఫై చేస్తున్నారు. వారే రివ్యూ చేయడం, వారే మానిటర్ చేయడం, వాళ్ళకి కావాల్సిన సపోర్టుని ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి ఇవ్వడం ఇట్లా ఉంది. సో అది కనుక చేయగలిగితే ఒక చేంజ్ మనం తీసుకురాగలుగుతాం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క విజన్. సో దాన్ని అడాప్ట్ చేసుకోగలిగితే మరి ముఖ్యంగా అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ ఒక కీ పాయింట్ ఏంటంటే మేము అబ్జర్వ్ చేసింది అంటే స్టేట్ లో పామ్ ఆయిల్ ఒకటి బాగుంది. ప్రజెంట్ ఎంతవరకు మైగ్రేట్ అవ్వగలుగుతాం, సాధ్యాలు ఒకటి మనకి స్టేట్ లో ఉండే మన అవసరతలో 30% మాత్రమే ఇప్పటికీ మనం సప్లై చేయగలుగుతాం. వెస్టర్న్ ప్రకాశం, మిడ్ ప్రకాశం ఇదంతా కూడా మనకి పల్సెస్, తర్వాత హార్టికల్చర్, టొబాకో అండ్ కాటన్ ఇది ఎక్కువ ఉంది. రీసెంట్ గా వీళ్ళు చేసినటువంటి ఇంటర్వెన్షన్ ఏంటంటే బ్లాక్ బర్లీ టొబాకో అని చెప్పేసి ఇంతకుముందు ఇక్కడ పండించారు. దానివల్ల దే ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఆల్మోస్ట్ 2000 acres వరకు కూడా బ్లాక్ బర్లీ పండించడం వల్ల అది సేల్స్ లేకుండా అంత స్టాక్ కింద పడిపోవడం చాలా ఇప్పుడు కూడా ఇదంతా కూడా ఇష్యూ అవుతుంది. సో దే హ్యావ్ టేకెన్ అప్ దిస్ 2000 acres ని కూడా ఇప్పుడు ఎలాగ దాన్ని పండించట్లేదు కాబట్టి అదర్ ఆల్టర్నేటివ్ క్రాప్ కి ఆల్మోస్ట్ కన్వర్ట్ చేశారు. 2000 acres కన్వర్ట్ చేశారు. అండ్ కొంత హార్టికల్చర్ దీన్ని సీఎం గారు ఏం చెప్పారంటే ఈ ప్రకాశం జిల్లాని హార్టికల్చర్ హబ్ గా చేయమని చెప్పేసి కూడా చెప్పారు. సో వెస్టర్న్ ప్రకాశంలో కూడా ఈ సంవత్సరం డూయింగ్ గుడ్ జాబ్. మీకు సర్ప్రైజింగ్లీ అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ అరౌండ్ 4,000 crores ఉంటే మాకు హార్టికల్చర్ కాంట్రిబ్యూషన్ ఇట్లా అరౌండ్ 7,000 crores ఉంది.
సో దాన్ని ఇంకా ఫర్దర్గా మేము ఎక్స్పాండ్ చేయాలన్నట్టు ఉన్నాము. బికాజ్ ఇక్కడ వాటర్ స్కేర్సిటీ కూడా ఉంది కాబట్టి. సో దానికి ఉంటే కమర్షియల్ క్రాప్స్నే ఇప్పుడు మనం ల్యాండ్స్కేప్ అంతా కూడా చాలా మారుస్తున్నాం, ఇదంతా కూడా జరుగుతుంది. సో హౌ ది నెల్లూరు ఈస్ డూయింగ్ ద ఛాంపియన్ ఫార్మర్స్ ఎలాగైతే చేస్తున్నారో సిమిలర్ ప్యాటర్న్లో ఇక్కడ కూడా ఈ కన్వర్షన్ అనేది ఇన్ బిగ్ స్కేల్ ఇస్ హ్యాపెనింగ్. ఆల్మోస్ట్ 2000 acres మార్చడం అంటే కనుక దట్ ఈస్ బిగ్ చేంజ్. ఆల్మోస్ట్ అది కనుక అడాప్ట్ అయితే ఆటోమేటిక్గా నెక్స్ట్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎస్టిమేట్ కమిటీ ప్రకాశం జిల్లా ఒంగోలుకు రావడం, మరి శ్రీ జిల్లా కలెక్టర్ గారు శ్రీ రాజాబాబు గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్స్ను కూడా చక్కగా రివ్యూ చేయడం జరిగింది. సదరు కార్యక్రమంలో మన గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ సూర్యనారాయణ రాజు గారు, అదేవిధంగా గోపాలపురం శాసనసభ్యులు శ్రీ వెంకటరాజు గారు ఈ ఎస్టిమేట్ కమిటీ సభ్యులుగా ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా చేసినప్పుడు ఎక్కడికెక్కడే వాళ్ళకి ఇచ్చినటువంటి బడ్జెట్ని చాలా మటుకు ఖర్చు పెట్టడం కూడా మేము గమనించడం జరిగింది. ముఖ్యంగా మున్సిపాలిటీ విషయానికి వచ్చేటప్పటికి మరి 3 రోజులకు ఒకసారి మంచినీళ్ళు అంటే చాలా దారుణం అది. దాన్ని గమనించే ఆనాటి ప్రభుత్వం 2018-19లో మరి కొన్ని వేల కోట్లు శాంక్షన్ చేస్తే తర్వాత దాన్ని పక్కన పెట్టడం, మరలా ఈ రోజున మరలా రీశాంక్షన్ కూడా ప్రపోజల్ పంపించారని చెప్పారు. మేము కూడా మా కమిటీ తరపుని మన స్పీకర్ గారి ద్వారా ఈ యొక్క రిపోర్ట్ని ప్రభుత్వాన్ని పంపించి మరి అన్నింటికైనా ముఖ్యమైనది మంచినీరు, డ్రింకింగ్ వాటర్ అనేది చాలా అవసరం. దాని గురించి అదేవిధంగా హెల్త్కి సంబంధించి కూడా కొన్ని విషయాలు, స్కూల్కి సంబంధించి కొన్ని విషయాలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏమైతే మేము గమనించామో ఈ విషయాలన్నీ కూడా స్పీకర్ గారి ద్వారా గవర్నమెంట్కి తెలియపరిచి అవన్నీ కూడా రెక్టిఫై చేయించడానికి మా వంతు సహకారం ఇస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని చక్కగా అన్ని వివరించినటువంటి అధికారులందరికీ, అదేవిధంగా మన అసెంబ్లీ నుంచి వచ్చినటువంటి అసిస్టెంట్ సెక్రటరీ శ్రీ భిక్షం గారికి, ఇతర సిబ్బంది కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా సంబంధించి అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ గారు వేగుల జోగేశ్వరరావు గారి యొక్క అధ్యక్షతన, అదేవిధంగా ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు రాజాబాబు గారి యొక్క సారథ్యంలో రివ్యూ మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది. మాతో పాటుగా కమిటీ సభ్యులు సూర్యనారాయణ రాజు గారు కూడా అటెండ్ అవ్వడం, అనేక అంశాల మీద 2019-20, 2020-21, 21-22 ఆ 3 సంవత్సరాలకు సంబంధించి బడ్జెట్ ఎలకేషన్స్, వాటి యొక్క ఎక్స్పెండిచర్స్ మీద తరోగా డిస్కస్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రకారం, ఏదైతే ఆయన విజన్కు అనుగుణంగా ఈ ప్రకాశం జిల్లాలో కూడా అనేక మార్పులతో ఒక అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది. ప్రధానంగా ఇక్కడ గమనించినప్పుడు గౌరవ కలెక్టర్ గారు రాజాబాబు గారు అనేక డిపార్ట్మెంట్ల మీద ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చి, ఏదైతే రిజల్ట్ ఓరియంటెడ్గా అంటే మన బడ్జెట్ ఖర్చు పెట్టినప్పుడు ఆ యొక్క ఫలాలు సమాజంలో కావచ్చు, ఆయా వర్గాలకు కావచ్చు ఎలాంటి మార్పును తీసుకురాగలిగింది అనేది ప్రధాన అంశం. దాని ఆధారంగా కొన్ని రకాల ప్రక్షాళనలతో పాటు భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే, అంటే ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని ఎక్కడ ఏ విధంగా ఖర్చు పెడితే దానికి అనుకున్న ఫలితాలు వస్తాయనే అంశంతో ఒక సైంటిఫిక్ అప్రోచ్తో వెళతాం అనేది ఈ జిల్లా యొక్క ప్రత్యేకత. కమిటీ తరపున గౌరవ కలెక్టర్ గారిని మరియు వారి యొక్క అధికార బృందాన్ని కూడా అభినందిస్తూ, ఏదైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, వారి యొక్క విజన్ ప్రకారం ఎట్లా మార్పు చేయబోతున్న భవిష్యత్తులు అనేది కూడా గౌరవ కలెక్టర్ గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారండి. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ప్రకాశం జిల్లా ఒక నూతన వరవడితో, నూతన ఆలోచనలతో, నూతన ప్రణాళికలతో ఒక అభివృద్ధి పదంగా ముందుకు దూసుకుపోతున్న తరుణం. అంటే అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అదేవిధంగా ఆ పోర్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అదేవిధంగా మారిన నూతన విధానాలతో న్యూ టెక్నాలజీ అడాప్షన్స్తో తీసుకొస్తున్న అనేక ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నీ కలిపి భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రకాశం జిల్లా రూపురేఖలు మార్చబోతుంది. భవిష్యత్తులో కూడా ఇది మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ కమిటీ తరఫున
మేము సంతృప్తిని వ్యక్తపరుస్తూనే అదేవిధంగా గతంలో జరిగిన కొన్ని రకాల ఏదైతే గత ప్రభుత్వ తాలూకా నిర్ణయాల కారణాలు కావచ్చు వాటన్నిటిని కూడా బేరీజ్ వేసుకుని ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనున్నాం. అంటే ఎట్లా మనం ఈ యొక్క బడ్జెట్ ఎలకేషన్స్ అప్పుడు ఎక్స్పెండిచరు ఏ విధానాల్లో మనం వెళ్ళగలిగితే వాటి యొక్క మంచి ఫలాలు ఇవ్వగలుగుతాం. అంటే ఉదాహరణకి నియోజకవర్గాల యొక్క స్వరూపాన్ని కూడా అర్థం చేసుకుని వాటిని అనుగుణంగా ఎలకేషన్స్ ఇవ్వగలిగితే అంటే ఏదైతే వెనకబాటుతనం ఉన్న ప్రాంతాలకు ఎక్కువగా మనం చేయూతనివ్వాలనేది కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఖచ్చితంగా అధ్యక్షుల వారు కమిటీ అధ్యక్షుల వారు జోగేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో త్వరలో ఒక రిపోర్ట్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తూ కొన్ని రికమెండేషన్స్ కూడా కమిటీ చేయబోతుంది. అదేవిధంగా ఈ జిల్లాలో కూడా మరింత అభివృద్ధి శరవేగంతో జరగాలని కమిటీ కూడా ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.